నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో రెండవ రోజు 68 నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టణంలోని 26 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి రోజు 2 నామినేషన్లు దాఖలు కాగా రెండో రోజు 68 నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. మొత్తం 70 నామినేషన్లు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడంతో పాటు నో డ్యూ సర్టిఫికేట్ కొరకు ప్రత్యేక కౌంటర్ ను అందుబాటులోకి ఉంచారు. నామినేషన్ కేంద్రం వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు బైంసా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు కలకన్న విధంగా ఆయన ఎప్పుడు కూడా చెప్తుండేవాడు, తెలంగాణలో గంగా జమున తహజీబ్ అంటే హిందువులు ముస్లింలు కలిసి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ కలగికగా ఉన్నది. కానీ కాకపోతే బైంసాలో ప్రత్యేకంగా మన బైంసాలో కొన్ని పార్టీలు కుల మతాల మధ్య చిచ్చుపెట్టి విడదీసి వాళ్ళు ఓట్లు పొంది వాళ్ళ ప్రాపర్టీలు పెంచుకున్నారు తప్ప మన బైంసాకు చేసేది కూడా ఏం లేదు. దానికి విరుద్ధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కుల మతాలకు అతీతంగా రెండు వర్గాలకి ఒకటి చేసే విధంగా ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున బైంసా మున్సిపాలిటీలో నామినేషన్లు వేయడం జరిగింది. మిగతా ఇంకా కొన్ని వార్డులలో వేసే నామినేషన్లు ఏవైతున్నాయో ఈరోజు 8 నామినేషన్లు వేయడం జరిగింది. 9 నామినేషన్లు రేపు మిగిలిన వార్డులలో మిగిలిన నామినేషన్లు మొత్తం వేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా బైంసా రూపురేఖలు మార్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దేవుడి దయ వల్ల బైంసా ప్రజలు కేసీఆర్ గారంటే కారంటే వాళ్ళకి ఏదైతే అభిమానం ఉన్నదో ఈసారి ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకి ఓటు వేసి బైంసా మున్సిపాలిటీపై ఎట్టి పరిస్థితుల్లో కూడా గులాబీ జెండా రెపరెపలు ఆడే విధంగా మేమందరము మాకు ఏదైతే ఇన్ఛార్జ్గా వచ్చిన హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన ఎక్స్ మేయర్ గారు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము సమన్వయక సమితి ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఐక్యతగా ఉండి ఈసారి మా అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బైంసా ప్రజలు కూడా మీరు అపోహలు నమ్మకుండా కుల మతాలకు అతీతంగా ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మా అభ్యర్థులందరికీ ఆశీర్వదిస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ఆ దేవుడిని కోరుకుంటూ, మీ మనసులో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్న ఆలోచన ఏదైతే ఉన్నదో దానికి బహిర్గతంగా ఎట్టి పరిస్థితుల్లో 11వ తారీఖు రోజు మీరు మీ అమూల్యమైన ఓటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ జై హింద్, జై తెలంగాణ.